చెడగొట్టు వానలతో పంటలు ఆగం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దంచికొట్టిన వానలు, కొనుగోలు సెంటర్ల దగ్గర తడిసిన వడ్లు, వనపర్తిలో తడిసిన 2000 ధాన్యం బస్తాలు, హైదరాబాద్ లో కూల్గా మారిన వాతావరణం, మరో 5 రోజుల వానలు, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్. సో ఇక జనరల్ గా ఇప్పుడు ఎండలు దబాంచి కొడుతున్న వేళ ఒకవైపు వానలు పడి వాతావరణం గట్టనే చల్లబడితేనంటే జనాలు కూడా సేద తీరుతారు. కానీ అదే సమయంలో పంటలు రైతన్నలు అయితే ఆగమైపోతున్నారు. చెడగొట్టు వానలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పిడుగులు పడుడు, తర్వాత రాళ్ళు పడుడు, ఇక పంటలు ఆగమవుడు. ఇదే ఒకవైపు ఇప్పటికే రైతులను దళారీ వ్యవస్థ చిన్నభిన్నం చేస్తుంది, అది ఒకవైపు. ఇంకోవైపు వానదేవుడు కూడా కరుణించకుండా రైతుల మీద ఎప్పుడు పడాలనో అప్పుడు పడవు, ఎప్పుడు పడవద్దో అప్పుడు పడతాయి వానలు. ఇది పానాల మీదకి వచ్చింది రైతులకైతే. సో వనపర్తిలో అయితే 2000 ధాన్యం బస్తాలు దర్శినాయంట. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించినంత 5 దినాల పాటు వానలు పడతాయంటే దయచేసి రైతన్నలారా పంటలు ఏమైనా కోసే చేతికి వచ్చిన ఉంటేనంటే పోయి మిషన్ పెట్టి కోసుకొని జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే తడిస్తేనంటే ఇక అయిపోయి ముద్దయిపోయినట్టే. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన టర్నిన్ కవర్లు కావచ్చు, లేదంటే రైతులకు ఈ పంటలు కాపాడుకోవడానికి అవసరమైనటువంటి అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం అధికారులతో చేయించాల్సినటువంటి అక్కర అయితే ఉంది.